రాజస్థాన్ జైసల్మేర్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. రాత్రి వేళల్లో జనం బంకర్లలో తల దాచుకుంటున్నారు. పాక్ దాడులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానమిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. నేను ప్రస్తుతం జైసల్మేర్ సిటీలో ఉన్నాను. రాత్రంతా యుద్ధ వాతావరణం, గంభీరంగా ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉంది. జైసల్మేర్తో పాటు జైసల్మేర్ సిటీతో పాటు గ్రామాల్లో అనేటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ బంకర్ల నివాసం ఉన్నటువంటి పరిస్థితి పైకి దుర్భేద్యంగా కనిపిస్తున్నా కానీ రాత్రి జరిగినటువంటి యొక్క దాడుల మూలంగా ఇక్కడ జనం ఒక గంభీరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ పైకి అందంగా కనిపిస్తున్న ఇళ్లలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అంత్యస్థాయిలో కూడా బంకర్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నేనున్న ఈ నివాసం ఏదైతే ఉందో ఈ నివాసం పైకి చాలా అద్భుతంగా లక్షలాది రూపాయలు పెట్టి నిర్మించుండొచ్చు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నారు నివాసానికి మాత్రమే. కానీ యుద్ధ సమయంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రస్తుతానికి ఈ ఇంట్లో నివాసం ఉంటున్నా కానీ వారు మొత్తం అంతా కూడా ప్రత్యేకంగా పాలరాతి శిల్పాలతోనూ ఆ తర్వాత దీంతో నిర్మించుకున్నా కానీ ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రం కింద బంకర్లను మాత్రం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క ఇంటిలోనూ ఇదే సిచ్యుయేషన్. ఇలా పాలరాతి ఇక్కడ రాజస్థాన్ మనకు తెలుసు, మార్బుల్స్ చాలా ఫేమస్. చిన్నగా రూములు కట్టుకుంటారు. అయితే సురక్షితంగా బతకడానికి మాత్రం బంకర్స్ కట్టుకుంటారు. సో ఇలా బంకర్స్ లో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రంతా కూడా ఇక్కడ బ్లాక్అవుట్ ఏర్పాటు చేయడంతో వీరందరూ వెళ్ళిపోయారు. ఇలా బంకర్లు కట్టుకొని బంకర్లో నివసిస్తున్నారు. ఏళ్ల తరబడిగా కూడా బంకర్లు వీళ్ళు నిర్మించుకున్నారు. ఈ ఒక్క ఇంట్లోనే కాదు, మొత్తం ఈ పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఈ పరిసరాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక సెల్లార్ ఇది ప్రతి ఒక బంకర్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సురక్షితంగా కట్టుకుంటారు. ఎలాంటి యుద్ధం వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ ఇక్కడికి వారికి ఇది పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇస్తున్నటువంటి నమ్మకంతో ఉంటారు. సో మన కెమెరామెన్ గణపతి చూపిస్తున్నట్టుగా ఈ బంకర్ల నిర్మాణాన్ని కొద్దిమంది తమ ఆర్థిక స్థోమతను పట్టిగా కట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా హైలీ సెక్యూర్డ్గా ఉన్నటువంటి బంకర్లను ఏర్పాటు చేసుకుంటారు. అందులోనే వారంతా కూడా నివసిస్తారు. రాత్రి జరిగినటువంటి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. జైసల్మేర్లో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు రాత్రి ఏం జరిగిందన్న దానికి సంబంధించి కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. నాకు తెలుసు మీకు కొద్దిగా తెలుగు అర్థమవుతుందని. సో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ నైట్ and how you are scared about the things? What happened exactly? Hi, my name is Piyush Sir. I'm a local resident of Jaisalmer. So yesterday night at around 9:05 we started hearing loud noises. So yesterday the weather was not good. It was like a thunderstorm. So initially we got confused. We already had an instruction from the local administration that from 9 to morning 4 o'clock there will be a blackout. But at around 9:05 we started hearing loud noises. And then we just ran and we actually gathered in my house first floor, and then we found this because we already have this underground facility in our house. In Jaisalmer you will find almost 80% people have this underground facility. Mostly they use it for their storage purpose and all. But yesterday night it came handy and we came to our this underground facility and we have spent the whole night here. ఓకే, గతంలో కూడా 1971లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, వార్ సిచ్యుయేషన్ వచ్చింది. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు అప్పుడు బాల్యంలో ఉన్నటువంటి क्या लगता है क्या युद्ध की चांस संभव है? बिल्कुल, दोनों बॉर्डर पर सेनाएं आमने सामने हैं और बिल्कुल पूरी परिस्थिति युद्ध की बनी हुई है. मुझे याद है 1971 का जो वार हुआ था उसमें मैं लगभग 15 साल का था. मुझे वो वार याद है. जो थल सेना है वो तो आमने सामने लड़ने के चांसेस बहुत कम. अभी तो टारगेट सेट करते हैं और उनके पास भी मिसाइल है और अपने पास भी मिसाइल है, लेकिन उनकी मिसाइल्स के बदले में अपनी मिसाइल्स बहुत शक्तिशाली है और वो भी सभी को दिखा दिया उन्होंने. लाहौर, रावलपिंडी, कराची सब जगह के भारतीय सेना पहुंच गई है, करीब सभी जगह पे. और ये बॉर्डर भी जो रात को सेलिंग हुई यहाँ पे तो उसमें भी एक भी टारगेट. रात गंभीर वातावरण है, इधर बहुत गंभीर हुआ था. ऐसा पहली बार हुआ है. 70 ड्रोन्स किए गए लेकिन एक भी फटा नहीं. उसको हवा में अपने जो सिस्टम है S-40 400 उन्होंने को ध्वस्त कर दिया. तो इंडियन फौजी को आप सैल्यूट देते. जय हिंद, जय जवान. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బంకర్లలో నివాసానికి అలవాటు పడిన పరిస్థితి. ఆయన 1971కు సంబంధించినటువంటి ఆ వార్ని కూడా డిసెంబర్ 3వ తారీఖున పడింది. అప్పుడు ఆ టైంలో కూడా మేము ఉన్నాము, చైల్డ్హుడ్లో ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీవీ ఇక్కడ వార్ జోన్ని ట్రాక్ చేస్తుంది. మరి కాసేపట్లో అక్కడి నుంచి కూడా ఎన్టీవీ గ్రామీణ వాతావరణ ప్రాంతాల్లో ఎలా ఉందన్న దానికి సంబంధించి కూడా తెలియజేస్తాం.